హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర లాక్స్. ఈరోజు నేను గోధుమ పిండితో గులాబ్ జామ్ చేస్తున్నానండి. ఇది ఈ పావు లీటర్ పాలు, ఈ పాలు బాగా చక్కగా మరిగిందాక ఉంచుకోవాలా. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నేతిలో ఒక కప్పు గోధుమ పిండి పచ్చివాసన పోయిందాక వేపుకోవాలా. మాకు పచ్చివాసన పోయిందాక గోధుమ పిండి కలర్ మారిందాక వేపుకోవాలా. ఇదిగోండి, కలర్ మారింది. గోధుమ పిండి బాగా మంచి వాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకోవాలా. ఇది వేపుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ పిండిలో మనం ఇందాక కాసుకున్నాం కదా పాలు, ఆ పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. అలాగే మొత్తం ఇదిగోండి, ఇది బాగా మద్దం చేసినట్టుగా బాగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలా. బాగా కలుపుకోవాలండి పిండిని. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కొంచెం తీసుకొని బాగా మళ్ళా చేతితోటి ఇలా ఇలా నలుపుకోవాలి. బాగా నలుపుకున్నాక 2 చేతులతోటి క్రాక్ రాకుండా గులాబ్ జామున్ ఉండలు చేసుకోవాలి. ఇదిగోండి, ఎక్కడ క్రాక్ రాకుండా ఇలా చేసుకోవాలా. అలాగే మొత్తం చేసుకోవాలా. ఇలా చేసుకుంటే మనం షాపులో కొనుక్కొచ్చుకొని గులాబ్ జామున్ లాగా ఉంటాయండి. అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలా. ఇలా చేసుకుంటే ఎక్కడ క్రాక్ లేకుండా చేసుకోవాలా. ఇదిగోండి, అన్నీ కూడా ఈ విధంగా క్రాకులు రాకుండా చేసుకోవాలా. ఆయిల్ పెట్టుకున్నానండి. మనం చేసుకున్న గులాబ్ జామున్లన్నీ ఆయిల్లో వేసుకుంటున్నాను. బాగా కాగనివ్వకండి, లోపల ఉడకదు. కొద్దిగా నూనె కాగిన తర్వాత వేసుకోవాలా. అన్నీ వేసుకున్నాక మీడియంలో పెట్టుకొని కొంచెం కాలిన తర్వాత ఇలా ఇలా అనుకుంటే మొత్తం లోపలతో సహా బాగా ఉడుకుతుంది. ఇవ్వండి, ఈ విధంగా కాగిన తర్వాత మనం తీసి ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం తీసి ప్లేట్లో వేస్తున్నా. కప్పు గోధుమ పిండికి 1.5 కప్పున్నర చక్కెర వేసుకుంటున్నానండి. 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నా. ఇది కరిగిందాక ఉంచుకోవాలి. ఇదిగోండి, ఇట్లాగా ఈ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. ఇదిగోండి, పాకం ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకుని గులాబ్ జామున్లు దీనిలో వేసేసుకొని 1 గంట సేపు దాకా కదిలీకుండా ఉంటే ఆ జీరా అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి.